నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కానీ బయటికి రారు. వచ్చినా కానీ ఎప్పుడో కానీ ప్రెస్ మీట్ పెట్టరు. ప్రెస్ మీట్ పెట్టినా కానీ సబ్జెక్టు మీద ఏమన్నా మాట్లాడతారేమో అని చెప్పేసి మాలాంటి జర్నలిస్టులంతా కూడా ఆతృతగా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం సబ్జెక్టు మీద మాట్లాడుతున్నారులే అని అనుకుంటూనే ఉండగా డైవర్ట్ అయిపోయి చంద్రబాబు నాయుడు తిడతారు. అంటే రైతు సమస్యల మీద ఏమైనా మాట్లాడుతున్నారేమో అని చెప్పి చూస్తూ ఉంటాము. చివరికి ఆయన రైతులను కాకుండా చంద్రబాబు నాయుడు తిడతారు. రైతు సమస్యల మీద గొంతెత్తకుండా చంద్రబాబు నాయుడు తిడతా మొదలు పెడతారు. సో ఇక్కడ మొత్తం అంతా కూడా అదంతా పులుసులో కలిసిపోతుంది. ఆయన మీద ఉన్న క్రెడిబిలిటీ అంతా కూడా డమాల్ మనకి కింద పడిపోతుంది. తాజాగా కూడా ఆయన అదే పని చేశారు. రైతు సమస్యల మీద మాట్లాడుతూనే చంద్రబాబు నాయుడు ఏం చేశారు, గాడిదలు కాశారా అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని గాడిదలు కాస్తున్నాడా అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడడం అనేది పెద్ద సెన్సేషన్గా మారింది. అయితే ఇప్పుడు ఒక్కసారే కాదు, గతంలో కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవే మాటలు మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు బావిలో దూకాలని చెప్పేసి, చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కాల్ చేయమని, అలాగే చంద్రబాబు నాయుడు కాలర్ పుచ్చుకొని అడగండి అని చెప్పేసి, అలాగే చంద్రబాబు నాయుడు మీద చీటింగ్ కేసులు పెట్టాలి అని చెప్పేసి ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ వచ్చేవారు. తాజాగా చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలని నిజంగానే చంద్రబాబు నాయుడే కాస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని విషయాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. సో వాళ్ళు నాతో పంచుకున్న విషయాల్ని నేను మీతో పంచుకుంటాను. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఎవరిని గాడిదలు అని అంటున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరి విషయంలో చంద్రబాబు ఉపేక్షించి బయటకు వదిలేస్తున్నాడు ఆ గాడిదల్ని అని చెప్పేసి, బయట తిరగనిస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారో ఆ విషయాలనే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఫస్ట్, చంద్రబాబు నాయుడు వదిలేసిన ఆ గాడిదలు ఎవరు, బయట తిరుగుతున్న ఆ గాడిదలు ఎవరు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళల్లో ఫస్ట్ పర్సన్ని మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, ఆవిడే రోజా అండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. వాళ్ళ స్థాయి స్ట్రేచరు మర్చిపోయి ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అంటే 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, కానీ వాళ్ళ స్థాయి చంద్రబాబు నాయుడిని విమర్శించేదా? కానీ చంద్రబాబు నాయుడు మీద విచ్చలవిడిగా రెచ్చిపోయారు. రెచ్చిపోవటమే కాదు, ఒకవేళ రాజకీయ విమర్శలు చేశారులే అనుకున్నా కానీ స్థాయికి మించిన విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలు కాస్త పర్సనల్ అటాక్గా కూడా మారింది. సో అలాంటి వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు. రోజా లాంటి వాళ్ళు, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు. సో వాళ్ళని ఎందుకని బయట తిరగనిస్తున్నారు, అలాంటి గాడిదలు ఇంకా బయట తిరుగుతున్నాయి, చంద్రబాబు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. అంతేకాదు, రోజా అండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉంటే క్రీడా యువజన శాఖ మంత్రిగా రోజా ఉన్నారు. మరి వాళ్ళ హయాంలోనే, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం అంతా కూడా అవినీతిమయం, 100 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి తెలుగుదేశము జనసేన పార్టీలు రెండూ కూడా ఆరోపించాయి. అయితే ఎన్నికల తరువాత రోజా మాజీ అయ్యారు, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఏ ఉద్యోగము లేకుండా పోయింది. ఆ శాప్ చైర్మన్ కూడా పోయింది కదా. సో మరి వాళ్ళిద్దరూ ఖాళీగానే ఉన్నారు, విచారణకి పిలవచ్చు కదా. విజిలెన్స్ విచారణ చేపట్టారు, దాంట్లో అవినీతి ఉంది అని తేలింది. ఎందుకని కేసు కట్టడం లేదు, ఎందుకని విచారణకు పిలవట్లేదు, ఆ కేసు ఎందుకు కోర్టుకు పంపించలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళే మండిపడుతున్నారు. మరి వీళ్ళని ఎందుకు బయటకు వదిలేశారు, ఇది గాడిదలు గాయటం కాదా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ గాడిదలు వీళ్ళే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉద్దేశం. సో మరొక వ్యక్తి అయితే కొడాలి నాని. ఇతగాడిని చూస్తే వల్లభనేని వంశీని చూడక్కర్లేదు, ఎందుకంటే ఒకళ్ళ దేహం ఒకళ్ళ ప్రాణం. అందుకనే నేను వల్లభనేని వంశీ ఫోటో పెట్టలేదు, ఇతగాడి ఫోటో ఒక్కటే పెట్టాను. అయితే ఇతగాడి ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు కనుక కుప్పంలో గెలిస్తే నేను జీవితాంతం ఆడి బూట్లు దుడుస్తూ అక్కడే పడుంటాను అన్నాడు. సో సవాళ్ళు అనేది వాళ్ళు విసిరిన తర్వాత వాటికి కట్టుబడి ఉన్నారా లేరా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. నువ్వు బూట్లు దుడుస్తానన్నావు కదా, ఎందుకని రావట్లేదండి? ఇప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా, ఆ సవాల్ చంద్రబాబు స్వీకరించలేదుగా, అందుకే నేను రాలేదంటాడు. ఆయన గనక అనిల్ కుమార్ యాదవ్ గనక నరసరావుపేట ఎంపీగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు. మరి రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావయ్యా అని అడిగితే ఆయన మాట ఏమంటో తెలుసా, సవాల్ నేను విసిరాను, నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదుగా, అందుకని నేనెందుకు చేస్తాను రాజకీయ సన్యాసం అని చెప్పేసి తెలివిగా తప్పించుకున్నాడు. నీతి నిజాయితీ ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేస్తారు.
కానీ చేయకపోవడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఇక కొడాలి నాని మీద కేవలం ఇది మాత్రమే కాదు, చంద్రబాబుని, లోకేష్ని, అలాగే లోకేష్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని, చంద్రబాబు ఫ్యామిలీలో వాళ్ళని తిట్టడమే కాదు, వాళ్ళని కించపరచడమే కాదు, ఇక్కడ ఆయన అవినీతి కార్యక్రమాలకు కూడా చాలా వాటికి పాల్పడ్డాడు. అవినీతిలో వల్లభనేని వంశీకి ఎక్కడా తీసిపోలేదు, అవినీతిలో వల్లభనేని వంశీని మించిపోయాడు. సో ఆ అవినీతికి సంబంధించిన కేసులన్నీ కూడా ఎందుకు బయటకు తీయటం లేదు, ఇంకా కొడాలి నాని బయటకు తిరుగుతున్నాడంటే ఏం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మరో అంశం వివేకానందరెడ్డి. ఆయన ఒక మాజీ మంత్రి, వాళ్ళ అన్నయ్య దివంగత ముఖ్యమంత్రి, వాళ్ళ అన్న కొడుకు మాజీ ముఖ్యమంత్రి. ఈయన చనిపోయిన తర్వాతే వాళ్ళ అన్న కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు మాజీగా ఉండొచ్చేమో, ఆయనే స్వయాన మంత్రి, ఒకప్పుడు మంత్రి. సో వివేకానందరెడ్డి మర్డర్కే దిక్కులేదు. ఏం చేస్తున్నారు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో? మిమ్మల్ని ప్రధాన ముద్దాయిగా ఒక కత్తి మీ చేతిలో బట్టి నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో మీ నిలువు ఫోటో మొత్తం వేసి మెయిన్ ఎడిషన్లో వేసి ఆ రోజు మీ మీద ఆరోపణలు గుప్పిస్తే ఈ రోజు వరకు కూడా ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం పైనే దాటిపోతుంది, సంవత్సరంన్నర దగ్గరగా అవుతుంది. ఎందుకని ఇంకా ఉపేక్షిస్తున్నారు? కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సిబిఐ విచారణను వేగవంతం చేసి జగన్మోహన్ రెడ్డిని, సాక్షి న్యూస్ ఛానల్ వాళ్ళని ఎందుకని కోర్టుకు ఏడవటం లేదు? మీకు ఆ కేసులో ప్రమేయం లేదని తెలిసినా కానీ, మీ ప్రమేయం లేదు అని చెప్పేసి సిబిఐలో ప్రూవ్ అయినా కానీ ఎందుకని డిఫర్మేషన్ కేసు వేయటం లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా గట్టిగా అడుగుతున్నారు. ఇకపోతే సోషల్ మీడియా సైకోలు, ఇక వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు. కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇంకా బోల్డ్ అంతమంది బయట తిరుగుతున్నారు. మరి బయట తిరుగుతున్న వాళ్ళు ఏమైనా ఆ సోషల్ మీడియాలో ట్వీట్లు చేయటము లేకపోతే పోస్టులు పెట్టడం ఏమైనా ఆపారా అంటే లేదు. ఆ సైకోలు ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత మీద, పవన్ కళ్యాణ్ మీద విచ్చలవిడిగా పోస్టులు పెడుతూనే ఉన్నారు, కానీ కేసులు పెట్టడానికి అవటం లేదు. మరి వాళ్ళ మీద తీవ్రమైన కేసులు, కఠినమైన కేసులు పెట్టడానికి సెక్షన్లలో మార్పు చేయించి చట్టాల్లో మార్పులు ఎప్పుడు తీసుకొస్తారు, వాళ్ళని ఎప్పుడు లోపలేస్తారు, రాజకీయాలని భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి సోషల్ మీడియా సైకోలకి ఎప్పుడు బుద్ధి చెప్తారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆగ్రహంలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈ గాడిదలన్నిటినీ చంద్రబాబుపై కాస్తున్నాడా అని చెప్పేసి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇక చూస్తే బ్లేడ్ బ్యాచీలు, గంజాయి ముఠాలు, వీళ్లతోటి, ఈ బ్లేడ్ బ్యాచీ తోటి, ఈ గంజాయి ముఠాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులకి లింకులు ఉన్నాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలన్నిటికీ కూడా ఆధారాలు సేకరించడం ఎందుకు లేట్ చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులకి, అందరికీ అని నేను అనటం లేదు, కొంతమంది నాయకులకి ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ తోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తోంది కదా. మరి ఎందుకని విచారణ చేపట్టడం లేదు? ఈ గంజాయి బ్యాచ్ని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ సెల్ ఫోన్ డీటెయిల్స్ కానీ, డేటా కానీ మొత్తం బయటికి లాగి వాళ్ళందరినీ ఎందుకని అరెస్ట్ చేయటం లేదు? ఆ వైసీపీలో ఎవరెవరికి లింకులు ఉన్నాయో ఎందుకని బయట పెట్టట్లేదు? ఏం చేస్తున్నారు? ఈ గాడిదల్ని మీరే కాస్తున్నారా చంద్రబాబు గారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో ఇవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయటం మాత్రమే పనిగా పెట్టుకుని కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు అవినీతి కార్యక్రమాలకి సంబంధించి లేకపోతే ఆరోపణలకి సంబంధించి తెలుగుదేశం పార్టీ మీద కథనాల్ని వండి వారుస్తూ ఉంటారు. ఎటువంటి ఆధారాలు ఉండవు, కానీ ఆరోపణలు మాత్రం చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మాజీ జడ్జి, ఏదో ఒక పార్టీ కూడా ఉంది ఆయనకి, జడా శ్రావణ్, ఆయన పవన్ కళ్యాణ్ని ప్యాకేజీలు తీసుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడతారు. సంతకానికి ఎంతని తీసుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి అలాంటి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఏ ఆధారాలతోటి ఆరోపణలు చేశారు? ఆరోపణలు చేసేటప్పుడు డేటాతోటి, ఆధారాలతోటి ఆరోపణలు చేయాలి. మీకు ఎక్కడి నుంచి సమాచారం ఉంది? పవన్ కళ్యాణ్కి మేము ఏ ప్యాకేజీ ఇచ్చామో లేకపోతే ఏ సంతకానికి ఎంత తీసుకున్నారని మీరు ఎవరి దగ్గర నుంచి మీకు సమాచారం వస్తే మాట్లాడారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎందుకు విచారణ చేపట్టడం లేదు, ఎందుకు కేసులు కట్టడం లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి కూడా బాగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరి ఎందుకని అలాంటి వాళ్ళని ఇంకా బయట తిరగనిస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేసినట్టే ఏం చేస్తున్నారు ఆయన అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. మరి వీటన్నిటి మీద నారా చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళందరి భరతం ఎప్పుడు పడతారు, ఇలాంటి వాళ్ళకి అందరికీ ఎప్పుడు బుద్ధి చెప్తారు అని చెప్పేసి అంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అందుకని నేను జగన్ చెప్పింది నిజమేనా, చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో ఈ గాడిదల్ని కాస్తున్నారా, చెప్తా లిస్టు చూడండి అని చెప్పేసి పెట్టాను టైటిల్. సో మీరేమంటారు ఈ వీడియో మీద? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.